నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. హిందీ మీద ఏపీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హిందీ మన పెద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది ఈ చర్చ. లోకేష్ సైతం హిందీ నేర్చుకోవడంలో తప్పేం లేదంటూ నేషనల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ కు దిగింది. అయితే తాజాగా వైసీపీ సోషల్ మీడియాకు జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. హిందీ విషయంలో కుండ బద్దలు కొట్టారు. హిందీ జాతీయ భాషగా తేల్చేశారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత జాతీయ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఓ రిపోర్టర్ హిందీ వివాదంపై మాట్లాడితే అది నేషనల్ లాంగ్వేజ్ అని తేల్చేశారు. దాంతో అందరూ ఆశ్చర్యపోవలసిందేం లేదన్నారు. ఇదే విషయాన్ని లోకేష్ చెబితే వైసీపీకి చెందిన చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. జరుగుతున్న వివాదాన్ని ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మరి లోకేష్ ను ట్రోల్ చేసిన వాళ్ళు జగన్ ను ట్రోల్ చేస్తారా అంటే ఆ బాధ్యత టీడీపీ వాళ్ళు తీసుకుంటారని అనుకోవచ్చు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో హిందీని పెద్దగా వ్యతిరేకించట్లేదు. కానీ తమిళనాడు, కర్ణాటకలో హిందీకి వ్యతిరేకంగా ప్రజలు, కొన్ని సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాయి. హిందీని బలవంతంగా రుద్దద్దు అంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిందీ సహా ప్రపంచ భాషలు అన్ని నేర్చుకోవచ్చు, హిందీ తప్ప అన్న నినాదం కొనసాగుతుంది. మహారాష్ట్రలో కూడా ఠాక్రే బ్రదర్స్ హిందీ వ్యతిరేక పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు సైతం పెద్దగా వ్యతిరేకించడం లేదు.